ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి గర్భం తీయించుకోకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయేసరికి వైదేహి ఇంటికి వచ్చి అందరికీ ఈ విషయం చెప్తూ ఉంటుంది. ఇక తనని తన భర్త తిడుతూ ఉంటాడు. అన్నిటికీ నీ తొందరపాటే కారణం వైదేహి. అమ్మ మీనాక్షి మళ్ళీ గురువుగారిని కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కూడా నువ్వు వినకుండా పంచమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావు. ఏమైందో చూడు, ఇప్పుడు పంచమి కనిపించకుండా పోయింది. ఇప్పుడు మోక్ష వచ్చి అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్తావు అని తనని అంటూ ఉంటాడు. నన్ను అంటారేంటండి, నేనేం చేశాను? గురువుగారే కదా పంచమి కడుపులోని బిడ్డ వల్ల మోక్షకి ప్రాణగణమని చెప్పారు. అది చెప్పినప్పటి నుంచి నేను ఎంత బాధపడుతున్నానో ఎంత భయపడుతున్నానో మీకేం తెలుసు? అయినా నా తల్లి బాధని ఒక్కరు కూడా అర్థం చేసుకోరు అని తను అంటూ ఉంటుంది వైదేహి. ఇక చిత్రజ్వాలలు మేము అర్థం చేసుకున్నాం అత్తయ్య, ఆ పంచమి ఎక్కడికో వెళ్ళే బిడ్డను కనేస్తుంది. ఇక మనము మోక్షని మర్చిపోవాల్సిందే, తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని వాళ్ళు వైదేహిని భయపెడుతూ ఉంటారు. ఆ మాటలకి వైదేహి, ఆ పంచమి ఎక్కడ ఉన్నా నేను వదలను, దాన్ని వెతికి పట్టుకొని దానికి గర్భం తీయించేస్తాను, నా కొడుకు ప్రాణాన్ని నేను కాపాడుకుంటానని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి బామ్మ, మాకెవ్వరికి లేని ప్రేమ మోక్ష మీద నీకొక్కదానికే ఉన్నట్లు మాట్లాడకు వైదేహి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మనం మళ్ళీ వెళ్ళి గురువుగారిని కలిసి విషయం తెలిసే వరకు నిన్ను తొందరపడద్దని మేము అప్పుడే చెప్పాము. అయినా నువ్వు మా మాట పట్టించుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు, ఇప్పుడు చూడు ఏమైందో అని తను కూడా అంటూ ఉంటుంది. వాళ్ళ మాటలకు జ్వాల, అత్తయ్య బామ్మ మీరెందుకు గొడవపడతారు? ఆ పంచమి ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక తను కనిపించేది లేదు, ఆ మోక్ష ప్రాణాలతో ఉండేది లేదు. ఆ పంచమి కావాలనే మన ముందు యాక్షన్ చేసి హాస్పిటల్కి వెళ్ళగానే తన బుద్ధి చూపించింది అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మోక్ష పంచమి అని పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. పంచమి వచ్చిందా అని ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటాడు మోక్ష. ఇక చిత్రజ్వాలలు అంటూ ఉంటారు, తను ఇంటికి వచ్చేదైతే హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోతుంది మోక్ష? తను కావాలనే అలా చేసింది. తన చేతిలో నీ ప్రాణాలు ఉండవు కదా, తను ఎక్కడో ఒక చోట బిడ్డను కనిందంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, దాని కడుపులో నీ మృత్యువు పెరుగుతూ ఉందిరా అని అనగానే మోక్షకు కోపం వచ్చి, అమ్మ నువ్వు మాట్లాడుకు, నువ్వే నా ప్రాణం తీయాలని చూస్తూ ఉన్నావు, పంచమికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండనమ్మా, నా శవాన్ని చూస్తారు అని అంటూ ఉంటాడు మోక్ష. పంచమి మీద మాకేమైనా కోపం ఉందా మోక్ష? అంతా నీ మంచి కోసమే కదా నేను చేస్తూ ఉన్నదని తను అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు చేసే మంచి? మాకు పుట్టబోయే బిడ్డని చంపడమా నువ్వు చేసే మంచి? ఒక హంతకురాలికి నీకు ఏమైనా తేడా ఉందా? పసిబిడ్డని చంపడం ఎంత పాపం అని తను అంటూ ఉంటాడు. అంత దారుణంగా మాట్లాడకు మోక్ష, నీకు పుట్టబోయే బిడ్డ మీదే నీకు అంత ప్రేమ ఉంటే 25 సంవత్సరాలు పెంచుకున్న నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి అంటున్న వైదేహితో, ప్రేమ అంటే ప్రాణాలు ఇవ్వాలమ్మా, ప్రాణం తీయకూడదు. నా కోసం ఒక్కరు కూడా ఒక పూట భోజనం చేయకుండా మానలేరు, కానీ నా కోసం నా పంచమి తన ప్రాణమైనా ఇచ్చేస్తుంది. నేనంటే తనకు అంత ప్రాణం, అది నా భార్య పంచమి అంటే అని మోక్ష అంటూ ఉంటాడు. మరి తనకి నువ్వంటే అంత ప్రేమ అయినప్పుడు నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను ఎందుకు హాస్పిటల్ నుంచి పారిపోయింది అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. బెదిరించి భయపెట్టి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నీ మూఢనమ్మకాల కోసం మా బిడ్డని బలివ్వాలని చూసావు, కానీ తను చివరి నిమిషంలో అయినా ధైర్యం చేసి మా బిడ్డను కాపాడాలని చూసింది, అందుకు నేను తనని మెచ్చుకుంటున్నాను అని మోక్ష అంటూ ఉంటాడు. అది కాదు మోక్ష, తను ఏమనుకుంటుందో నీకేం తెలుసు? నీ ప్రాణాలను లెక్క చేయకుండా అది అక్కడి నుంచి పారిపోయింది, తన గురించి నువ్వెందుకు అంత మంచిగా మాట్లాడుతున్నావని వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అయినా నీకు తెలుసా మా బిడ్డ పుడితే నేను చనిపోతానని? సరే అదే గురువుగారు నా వల్ల నీకు ప్రాణహాని ఉందని చెప్తే నువ్వు నన్ను కూడా చంపేసేదానివి కదమ్మా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నీకు నీ బిడ్డ ప్రాణం ఎంత ముఖ్యమో మాకు మా బిడ్డ ప్రాణం అంతే ముఖ్యం కదమ్మా. తల్లి అంటేనే ప్రాణాలు పోయాలి కానీ ప్రాణాలు తీయకూడదు. అలాంటి పాపాన్ని నువ్వు పంచమి చేత చేయించాలనుకున్నావు. అదే జరిగి ఉంటే ఒక తల్లిగా కాదు నువ్వు నాకు ఒక హంతకురాలిలాగా కనిపించేదానివి. నా భార్య పంచమి ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉన్నట్టే, లేకపోతే నేను కూడా లేనట్టే అని మోక్ష చెప్పి పంచమిని వెతకడానికి బయటికి వెళతాడు. ఏడుస్తూ ఉన్న వైదేహిని తన భర్త ఓదారుస్తూ ఉంటాడు. తనకి మోక్ష అన్న మాటలు గుర్తుకు వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ అంటూ ఉంటాడు, నువ్వు పెద్ద తప్పు చేయిపోయినావు వైదేహి. కన్న కొడుకు దృష్టిలో ఒక హంతకురాల్లాగా మిగిలిపోవడం అంటే అంతకంటే మరొక పరాభవం ఉండదు అని అంటున్న తన భర్తతో, వాడేమనుకున్నా పర్వాలేదండి, నన్ను జైలుకి పంపించి ఉరిశిక్ష వేయించినా పర్వాలేదు, నా కొడుకు ప్రాణాలతో ఉంటే చాలు,
నా కొడుకుని నేను కాపాడుకున్నాను అన్న తృప్తి నాకు ఉంటుంది, ఆ సంతోషం నాకు చాలు అని అంటూ ఉంటుంది. ఇక ఎవరేమనుకున్నా పర్వాలేదండి అంటూ ఉన్న వైదేహితో, అయితే నీ పంతం మాత్రం మానవన్నమాట. ఇంత జరిగినా కూడా నువ్వు ఏం ఆలోచించుకున్నా ఆ మాటలు అంటూ ఉన్నావంటే ఇక నిన్ను ఏమనాలి వైదేహి? నీకు మూర్ఖత్వం ఎక్కువైపోయింది. మూఢనమ్మకాలకు కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. అది మరీ ప్రాణాలు తీసేంతగా ఉండకూడదు అని తను అంటూ ఉంటాడు. అయితే గురువుగారు చెప్పిన మాట అబద్ధం అంటారా అని తను అడుగుతూ ఉంటుంది. మానవ మాత్రలే గురువుగారు కూడా. తనేమీ దేవుడు కాదు, తను చెప్పింది జరిగిపోవడానికి. ముందు ముందు భవిష్యత్తులో ఏం జరిగిందో చెప్పడానికి తనకేమీ దివ్య దృష్టి లేదు అని తను చెప్తూ ఉంటాడు. మోక్షకి ఏ క్షణం ఏమవుతుందోనని నేను క్షణక్షణం భయపడుతూ బతకలేనండి. పంచమికి నేను గర్భం తీయించేస్తానని తను చెప్తూ ఉంటుంది. ఆ పని చేస్తే నువ్వు ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేసావని బాధపడుతూనే ఉంటావు వైదేహి. ఆ బిడ్డని భూమి మీద రాకుండా చేసినందుకు ఇక నీకు ఎప్పటికీ ఆ బాధ అలాగే ఉంటుంది. ఆ తప్పును ఎప్పటికీ సరిదిద్దుకోలేవు. పంచమికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని మోక్ష చెప్పాడు కదా. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. పంచమి కనిపించేదాకా మోక్ష పిచ్చోడులాగా తిరుగుతుంటాడు. మళ్ళీ మనం మోక్షను చూసేదాకా మనకు కూడా నిద్ర పట్టదు అని అంటూ ఉంటాడు. ఆ బిడ్డ జాతకం బాగుంటే ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతాయండి అని తను అంటూ ఉంటుంది. ఇక ఎన్ని చెప్పినా వినకుండా మాట్లాడుతూ ఉన్న వైదేహితో, నిన్ను మార్చడం నా తరం కాదు వైదేహి. నీ భర్తగా నేను నీకు ఒకటే చెప్తున్నాను విను. నీ అతి ప్రేమే నీ చేత ఈ తప్పు చేయించడానికి పురుగొల్పుతుంది. జరగబోయేది ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఏదో చేసి ఏదో ఆపాలని చూడకు. ఇక నీ ఇష్టం అని తను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామి ముందు కూర్చొని తన స్వామిని వేడుకుంటూ ఉంటుంది. ఎందుకు స్వామి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? తల్లిని కాబోతున్న నా ఆనందాన్ని కూడా లేకుండా చేసావు. నా బిడ్డకు నా భర్త ప్రాణాలతో ముడిపెట్టావు. తల్లిగా ప్రాణం చంపుకొని భార్యగా భర్తను బ్రతికించుకుందామనుకుంటే మళ్ళీ నా తల్లిని తీసుకొచ్చి నా కడుపులో పెట్టావు. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? ఎవరి మాటలు నమ్మాలి? ఎవరిని కాపాడుకోవాలి? ఎవరిని చంపుకోవాలి? నా తల్లి, నా బిడ్డ, నా భర్త, నాకు ముగ్గురు ముఖ్యమే స్వామి. ఎవరిని పోగొట్టుకోలేను. నా ఒక్కదాని ప్రాణాలతో ముగ్గురి ప్రాణాలు ముడిపెట్టావా స్వామి? ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇంతలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో నుంచి సుబ్బు బయటికి వచ్చి పడిపోయిన పంచమి దగ్గరికి వచ్చి తన నుదిరిపై తన వేలిని ఆంచగానే తను స్పృహలోకి వస్తుంది. ఇక సుబ్బుని చూసి ఆనందంగా, వచ్చేవా సుబ్బు? కష్టాలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి సుబ్బు. నేనేం చేయాలో నాకేమీ అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది. భయపడకు పంచమి, స్వామిని నమ్ముకున్నావు కదా, ఆ స్వామి నేను చేయి పట్టి నడిపిస్తాడు. నీ బాధ ఏంటో చెప్పు పంచమి అని తనని అడుగుతూ ఉంటాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నా భర్తకి ప్రాణగండమంట సుబ్బు అని పంచమి చెప్తూ ఉంటుంది. అది నిర్ణయించేది కాలమే పంచమి. చావు పుట్టుకలు మానవ మాత్రలు తెలియదు. అలాంటి మాటలు తీసుకుని భయపడవలసిన అవసరమే లేదు అని అంటూ ఉంటే, నిజంగా నా సుబ్బు, నా మోక్షాబాబుకి ఏమి కాదా అని తను అడుగుతూ ఉంటుంది. ఆకులు ఎండడం, రాలడం, జీవులు పుట్టడం, మరణించడం ప్రకృతి సహజం పంచమి. తెలుసుకోలేని భవిష్యత్తు కోసం బెంగ పెట్టుకోవడం అనవసరం. ఈ క్షణంలో జరిగేదే నిజం అని సుబ్బు చెప్తూ ఉంటాడు. నా భర్త కోసం నా బిడ్డని చంపుకోవడానికి నేను సిద్ధపడ్డాను సుబ్బు అని అంటుంటే, ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా కాలం అనుకున్నదే జరుగుతుంది పంచమి. నువ్వు వేరు, నీ కడుపులో జీవి వేరు. నీ జీవితం నీ చేతిలో లేనప్పుడు ఇంకొకరి జీవితాన్ని నువ్వెలా శాసించగలవు? నువ్వెలా నిర్ణయించగలవు అని సుబ్బు చెప్తూ ఉంటాడు. నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు సుబ్బు, నా కన్న తల్లి అని తను చెప్తూ ఉంటుంది. ఇక సుబ్బుకి విశాలాక్షాత్మ తన కడుపులోకి వెళ్ళింది తను మనోనేత్రంతో చూస్తూ ఉంటాడు. కారణం లేకుండా ఏ జీవి జన్మించదు పంచమి. నాకు తెలిసి నువ్వు ఒక కారణ జన్మురాలివి. నీ మూలంగా ఏది జరిగినా అది మంచికే అయి ఉంటుంది అంటున్న సుబ్బుతో, నేను కూడా నీతో ఇక్కడే ఉంటాను సుబ్బు. నేను ఇంటికి వెళితే నా కడుపులో బిడ్డని నేను కాపాడుకోలేను. నా దృష్టిలో నువ్వే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా. నువ్వు నన్ను కాపాడగలవనే నమ్మకం నా దగ్గరుంది. నేను నీ దగ్గర ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు నన్ను, నా బిడ్డని కాపాడతావా సుబ్బు అని పంచమి తనని అడుగుతూ ఉంటుంది. ఇక తను అక్కడే పడుకొని నిద్రపోతుంది. మోక్ష పంచమిని వెతుక్కుంటూ తన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వస్తాడు. ఇక తనకి గుడిలో పడుకొని నిద్రపోతున్న పంచమి కనిపిస్తుంది. ఇక తన బాధంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపించి తను సంతోషంగా పంచమిని చూస్తూ ఉంటాడు. ఇక నిద్రపోతున్న పంచమి దగ్గరికి వచ్చి తను లేపితే తను ఎక్కడ నిద్ర పాడైపోతుందోనని అలాగే చూస్తూ కూర్చుంటాడు. ఇక తను మేల్కొని లేచి మోక్షను చూసి తనను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.
ఇదంతా సుబ్బు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మోక్ష పంచమిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక తనని చూసిన వైదేహి ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావని తనని అడుగుతూ ఉంటుంది. మోక్ష కూడా చెప్తూ ఉంటాడు, పంచమి నా భార్యమ్మ, తను ఇక్కడే ఉంటుంది, ఇక్కడే బిడ్డను కంటుంది అని మోక్ష అంటుంటే ఇక చిత్రజ్వాలలు అంటూ ఉంటారు, ఈ ఇల్లు సర్వనాశనమైనా పర్వాలేదా, నీకు పుట్టే ఈ అరిష్టమైన బిడ్డతో మేమెందుకు ఇంట్లో ఉండి కష్టాలు పడాలి, హాస్పిటల్ నుంచి అటే పారిపోయింది, గర్భం తీయించుకొని ఇంట్లోకి రావాలని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక మోక్ష అంటూ ఉంటాడు, మా బిడ్డ గురించి మరొక్కసారి తప్పుగా మాట్లాడారంటే ఊరుకునేది లేదు. నా భార్య పంచమిని తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. పంచమి కంటతడి పెట్టేలాగా ఎవరు ప్రవర్తించినా నేను ఊరుకునేది లేదు. వాళ్ళు రక్త కన్నీరు కార్చేలాగా చేస్తానని మోక్ష వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక వైదేహి పంచమిని ఇంట్లోకి రాణిస్తుందా, గర్భం తీయించుకోవాలని మొండి పట్టు పడుతుందా? మోక్ష సమాధానం ఏం చెప్తాడు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.